చర్చలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు జరుగుతున్నారు. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, చాలా కీలకమైన అంశం మనం చూసాం. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరంపై గత 2.5 ఏళ్లుగా ఎలాంటి విష ప్రచారం చేసిందో కాంగ్రెస్ సర్కార్ మనం చూసాం. అనేక రకాల తప్పుడు ప్రచారంతో దాన్ని పడవ పెట్టిన సందర్భం, లక్షల ఎకరాల రైతులు పూర్తిగా నష్టపోయిన సందర్భం కనిపిస్తుంది. లక్షల ఎకరాలు అయితే పూర్తిగా మబ్బులు తొలగిపోతూ ఉన్నాయి. తాజాగా ఇటీవలే మనం ఒక నివేదిక చూసాం. తాజాగా ఎన్డీఎస్ఏ కూడా హైకోర్టుకు చాలా స్పష్టంగా చెప్పింది, అఫిడవిట్ దాఖలు చేసింది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం ఎత్తిపోసే విషయంలో పూర్తిగా రాష్ట్ర సర్కార్దే తుది నిర్ణయం అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన అంశాలు మనం ఎట్లా చూడాలి? క్లియర్గా అర్థమైపోతున్నది. ప్రభుత్వం ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్డీఎస్ఏ సాకు చూపించి, లేని సాకుని, ఎన్డీఎస్ఏ చెప్పనటువంటి అంశాన్ని ప్రజల ముందు, ఎందుకంటే ప్రభుత్వంలోకి రాగానే ఉన్నటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి చేతుల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని నిరంతరం అదే అబద్ధాన్ని ఎన్డీఎస్ఏ చెప్పింది అనే ఒక అబద్ధాన్ని చెప్పి మోసం చేసి తీవ్రమైనటువంటి ఎల్నినో వస్తుందని హెచ్చరించిన తర్వాత కూడా, వాతావరణ శాఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తర్వాత కూడా మన రాష్ట్రానికి కరువు లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సిస్టాన్ని, ఈ కాళేశ్వరం సిస్టాన్ని కనుక ఉపయోగించుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పంట ఎన్ని రకాల పంటలు ఎంత పండినా ప్రపంచము దేశము తీసుకునే విధంగా సిద్ధంగా ఉన్నది కరువు ఉన్నటువంటి నేపథ్యంలో. ఈ కరువుని ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చినట్టే. ఎందుకంటే నీళ్లు ఎన్డీఎస్ఏ చెప్పలు నీళ్లు ఉన్న తర్వాత కూడా ప్లస్ తీసుకురావడము, పక్క రాష్ట్రం నీళ్ళన్నీ నీ పొలం మీద నుంచి పోతుంటే, నీ పొలం పక్క నుంచి పోతుంటే పక్కోళ్ళ పొలం పారబెట్టినాడు. పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకేమో అవసరానికి నీళ్లు పోనిచ్చి తెలంగాణ ప్రజలకు కావాల్సిన రైతాంగానికి కావాల్సినటువంటి నీళ్లను ఎత్తిపోసుకోకుండా కేవలం ఇప్పుడు అన్ని రకాల, ఇప్పుడు కృష్ణా బేసిన్ చూసినా, గోదావరి బేసిన్ చూసినా నీళ్లు తాగునీటి కోసమే ఉండే విధంగా నీకు ఆడంగా నీళ్ళు పోతున్నాయి. కానీ పంటలకు వర్షం ఇంకా పడకు, ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎత్తిపోసుకొని 100 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యము గోదావరి బేసిన్ మీద ఉండే, వాటినే ఇటు తరలించేటువంటి అవకాశం కూడా ఉండే. దాన్ని వినియోగించుకోలేక ఎన్డీఎస్ఏ క్లియర్గా చెప్పింది, మీరు ఎన్డీఎస్ఏ ఒక వ్యక్తి మెయిల్ పెడితే మెయిల్కి అడ్రస్ చేసింది, ఆ తర్వాత అఫిడవిట్ ఇచ్చింది. ఈరోజు హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, మేము బ్యారేజీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంటు, నిర్వహణ, ఎత్తిపోసుకునేటువంటి పూర్తి పాలసీ డిసిషన్ రాష్ట్ర ప్రభుత్వాలదే, మా బాధ్యత లేదు, డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏది ఎలాంటి బాధ్యత లేదు అనేది కూడా 1-2 సార్లు లెటర్ పెడితే, మెయిల్స్ పెడితే చెప్తుంది. హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఎత్తిపోసి కొన్ని 100 టీఎంసీలు నిల్వ చేసుకొని పెట్టుకో. ఎందుకంటే ఇంకా నీకు ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి పైనుంచి వర్షాలు రావట్లేదు గోదావరి, ఓన్లీ ప్రాణహిత చేవేళ్ళ ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గరనే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అవి ఇప్పుడు గోదావరి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటారు, ఉద్దేశపూర్వకంగా ఇంత నిర్లక్ష్యం చేసి పంటలు రైతాంగాన్ని ఎండబెట్టడము, రాష్ట్రాన్ని ఇబ్బందికరంగా చేయడం, అంటే నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం రాష్ట్ర రైతాంగాన్ని అంతా ఇబ్బంది పాలు చేస్తే ప్రజలు అన్నీ చూస్తున్నటువంటి అంశం. ఇక అయిపోయింది. అబద్ధాలు దాదాపు ఒక 5-6 ఏళ్ళు చెప్పినటువంటి ఈ అబద్ధాలని ఒకసారి విశ్వసించినటువంటిది ఇప్పుడు మీ మీదనే తిరుగుబాటు చేసేటువంటి సిస్టమ్ రైతాంగం కల్పిస్తుంది. ఇట్లనే ఉంటే ఓన్లీ తాగునీళ్ళు తప్ప, మన ఎల్లంపల్లికి వచ్చినాయి అంటారు, ఎన్ని వచ్చినాయి, అప్పుడే ఎల్లంపల్లి ఖాళీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు నీళ్ళు లేక. ఇంక నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఉన్నది ఎత్తిపోసుకోవాల్సిందే మీరు. ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ ప్లస్ అందులో ఏ లోపాలు లేవు. 2 అన్నారం దీనికి కూడా కుంగినటువంటి ఆ 2-3 పిల్లర్ల దగ్గరనే కొంత ఉన్నాయనేది ఉన్నటువంటి రీసెర్చ్ సిస్టమ్ చెప్తున్నటువంటిది, ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి వాళ్ళ టీంలో వచ్చి చెప్తున్నటువంటిదే కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మెచ్యూర్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించి ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన, నీళ్ళుండి కూడా ఇబ్బంది పెడుతున్నావు అంటే నీకు అసలు ఏమాత్రం సోయి లేదు. తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ వ్యవసాయం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఇప్పుడున్నటువంటి పాలకులకు సోయి లేకుండానే వ్యవహరిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ చాలా కీలకమైన అంశం. పూర్తిగా సోయి లేని సర్కారు కాబట్టి పూర్తిగా తెలంగాణ రైతులను అరిగోస పెడుతుందనే అంశాన్ని నర్రా విజయ్ గారు స్పష్టంగా చెప్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఎస్ఏ
భుజంపైన తుపాకీ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును పడవ పెట్టిన కాంగ్రెస్ సర్కార్కు పూర్తి స్థాయిలో రైతుల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూసాం కేవలం 2 రోజుల క్రితమే CWPRS కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ కుండబద్దలు కొట్టు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లను మీరు ఎత్తిపోసుకోవచ్చు, అన్నారం కావచ్చు, సుందీలకు సంబంధించిన బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పిన 48 గంటల వ్యవధిలోనే మరో కీలకమైన నివేదిక, అన్నిటికంటే ముఖ్యంగా NDSA అఫిడవిట్ దాఖలు చేసింది హైకోర్టులో. మీరు కూడా ప్రముఖ న్యాయవాది, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు, ప్రభుత్వ నిర్ణయం, విధాన నిర్ణయం, మమ్మల్ని కాదు మీరు నిందించాల్సిందని చెప్పి ఈ 2 సంస్థలు మీరే సంస్థల పేర్లు అయితే చెప్పినారు, 2 కూడా కేంద్ర సంస్థలే. ఈ కేంద్ర సంస్థల పేర్లు చెప్పుకొని ఇప్పుడు వచ్చే నెల 2వ తారీఖు వస్తే దాదాపుగా 1000 రోజులు వీరి పరిపాలన ముగుస్తుంది. ఈ 1000 రోజులుగా జనాన్ని నిరాఘాటంగా మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్ని నిరాఘాటంగా మోసం చేస్తూ ఉంది. మోసం చేయడమే కాదు, వారి జీవితాలు తెలంగాణ ప్రజల యొక్క జీవితాలతోనే ఆడుకుంటుందనే దానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం వేరే ఏమో అవసరం లేదు. ఒక ప్రమాదమా విద్రోహ చర్య ఇవాళకి తేల్చలేదు. ఎందుకంటే మిగతా అన్ని పటిష్టంగా ఉండి ఒక పిఆర్లోనే ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇది జరిగినప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏ విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత ఇమీడియట్గా వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కనీసము ఎందుకు జరిగింది అనే ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకుపోయిన సందర్భం లేదు. దీన్ని నాకు ఇవాళ ఇప్పటి వరకు ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తూ ఉంటే ఇది కావాలనే స్వార్థపూరితంగా ఎవరికి ఉపయోగపడుతుంది ఇదంతా? ఆ మధ్యకాలంలో ఒక మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి ఒక ఆయన అంటాడు ఒక ఇంటర్వ్యూలో, కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయండి అని అంటారు. ఎత్తిపోస్తే దానికి కరెంటు ఛార్జీలు ఎవరు కట్టాలి? మరి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును కట్టించి తర్వాత వారు పదవి విరమణ చేసేంత వరకు ఎవరు కట్టినారు? కరెంటు ఛార్జీలు ఎవరు కట్టారు? ప్రభుత్వమే కట్టింది. అంటే ఏందనంటే ఈ కరెంటు ఛార్జీలు ఎగ్గొట్టేదానికోసము, ప్రజలు నిరంతరం సమస్యలో ఉండేదానికోసము, తర్వాత ప్రజలకు నీళ్ళు అందకుండా వాటి మీదనే ఆందోళన చేస్తే మిగతా సమస్యల మీద వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ దృష్టి మళ్లించడం కోసము, కేసీఆర్ గారిని అప్రతిష్ట చేసేదానికోసము, అంత గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అంత త్వరితగతిలో అంత ఉపయోగపడే పద్ధతుల్లో వాటిని నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తే కేసీఆర్కి పేరు వస్తుంది, ఆ పేరును రూపుమాపుతాను అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. మీరు వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టండి. దీంట్లో మీకు స్పష్టంగా ఒక కుట్ర కనిపిస్తుంది, ప్రజా వ్యతిరేక కుట్ర కనిపిస్తుంది, ప్రతిపక్షాన్ని మట్టుపెట్టే కుట్ర కనిపిస్తుంది, అబద్ధాలు ఆడుతున్నారనే కుట్ర కనిపిస్తుంది, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడుతున్నారనే కుట్ర కనిపిస్తుంది. ఈ అబద్ధాల ఉద్దేశాలు ఏందో అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా అసలు ఈ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఒక ప్రాజెక్టుని మూలబడేసిన విధానం కనిపిస్తుంది, దానివల్ల జరిగే నష్టము కనిపిస్తుంది. ఇవాళ ప్రజలు పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితులన్నీ కనిపిస్తాయి. ఇంత ఘోరంగా ఉంటుందండి? ఇంత అన్యాయంగా ఉంటుందా? 2 కేంద్ర సంస్థలు నిర్ముఖమాటంగా స్పష్టంగా ఇవాళ విషయాలను బయటకు తీసుకొని వచ్చింది. మీరు ఎత్తిపోతలు చేసేదానికి ఏ రకమైన అభ్యంతరం లేదు మా సైడ్ నుంచి. మా పేరు చెప్పుకొని మీరు చేసే మీ కుట్ర రాజకీయాలు మా పేరు చెప్పుకొని మా పేరును అడ్డంగా వాడకండి అని అన్యాపదేశంగా స్పష్టంగా చెప్పింది. అది కూడా ఎక్కడ? కోర్టు ముందట చెప్పింది. వేరే సంస్థలు కావు ఇవి, కేంద్ర సంస్థలు కోర్టు ముందు చెప్పింది. అంటే ఇవాళ లంగతనం చేస్తున్నది, తర్వాత ప్రజల్ని మోసం చేస్తుంది ఎవరండి? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే కదా. కాళేశ్వరంకి ఏం కాదన్న
సంగతి మొన్న కన్నెపల్లి దగ్గరికి కేటీఆర్ గారు వెళ్ళి ఆ నిరూపణ జరిగింది కదా. అవును. 1,10,000 క్యూసెక్ల నీళ్లు అట్లా గంగల గోదావరి నుంచి సముద్రంలో కలిసే కార్యక్రమం, లేకపోతే కింద ప్రాంతమైన ఆంధ్ర ప్రాంతానికి ఆ నీళ్లు ఉపయోగపడే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల నోట్లో, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి దుర్మార్గంగా పట్ట పగలు ఒక క్రిమినల్ చర్య ప్రభుత్వ నేతృత్వంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగితే ఈ రాష్ట్రానికి, ప్రజలకి, రైతులకి రక్షణ ఎక్కడ ఉన్నదండి? ఇట్లాంటి వాళ్ళు బాగుపడేటోళ్ళేనా? బాగు చేస్తే బాగుపడేటోళ్ళేనా? తెలియక చేస్తున్నారా? తెలియక చేయట్లే కదా, ఇదంతా కావలసుకొని చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి మరి? ఇప్పుడు కర్తవ్యం ఏంటంటే ఏం చేయాలి? వీళ్ళ మెడలు వంచి ఇవాళ ఫస్ట్ రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంతో చేయించాల్సిన అవసరం ఒకటి, తర్వాత ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఇంకొకటి. లేకపోతే ఇంతకన్నా క్రిమినల్ చర్య ఏముంటుందండి? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళ స్వప్రయోజనాలని, తర్వాత వాళ్ళ ఆస్తులు పెంచుకునే దానికోసము, డబ్బులు సంపాదించే దానికోసము, భూములు గుంజుకునే దానికోసము, ఈ రకంగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రజల్ని గాలికి వదిలేసేసేసి, తర్వాత గాలికి వదిలేస్తే వేరే విషయం అండి. ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నష్టం జరిగే పద్ధతులు పనులు చేస్తాం. ఇది పెద్ద ఉదాహరణ దానికి. ఉద్దేశపూర్వకంగా ప్రజా జీవితం అతలాకుతలం అయ్యే దానికోసము, రైతులు రోడ్డున పడే దానికోసము ఇవాళ ఈ పనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి నిదర్శనం ఇవాళ ఈ కాళేశ్వరానికి పట్టించిన దుర్గతి. కాళేశ్వరానికి కాదు, తెలంగాణకు పట్టించిన దుర్గతి. కాళేశ్వరం ఇంటాక్ట్గా ఉన్నది, సురక్షితంగా ఉన్నది. ఎత్తిపోసుకోవడం అనేది మీ నిర్ణయం. మమ్మల్ని వాడుకోకండి, మేము చెప్పినవని మీరు ఆపకండి. మీ నిర్ణయం అది. మీరు ఎత్తిపోయాలంటే ఎత్తిపోయండి, ఎత్తిపోసుకోకపోతే ఊరుకోండి, అది మీ నిర్ణయం. మా దగ్గర నుంచి ఏం అభ్యంతరం లేదు, స్పష్టంగా చెప్పాను. మా దగ్గర నుంచి ఏం అభ్యంతరం లేదు. రిపేర్ చేయండి దాన్ని, అది కూడా చెప్పినాను. ఆ 2 పిల్లర్లు ఎక్కడైతే కూలిపోయి అది పర్రెలు బాసినాయో వాటిని రిపేర్ చేసుకోండి. ఎంత అవుతుందండి? ప్రతి సంస్థ చెప్పింది ఎల్ఎన్టీ రిపేర్ చేస్తాం మేము, 2 నెలల్లో చేస్తామని. వాళ్ళని చేయనీయలేదు, వీళ్ళు చేయరు. ఎన్డీఎస్ఏ మీద మోపుతారు, తర్వాత కేంద్ర సంస్థల మీద మోపుతారు. ఇవాళ వాళ్ళు కూడా క్లియర్గా చెప్పినారు, మా అభ్యంతరం ఏమి లేదు, మీరు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, మీరు నిర్ణయం తీసుకోండి అన్న. ఎందుకు తీసుకోవట్లేదు? ఎగ్గొట్టాలనే ఉద్దేశం. ప్రజలకు నీళ్ళు అందొద్దు, ప్రజలు ఎప్పుడు కూడా అలమటిస్తూనే ఉండాలి, ఆ పేదరికంలోనే ఉండాలి, ఆ నష్టం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనే సిద్ధాంతం వాళ్ళ. మరి ఇది మంచి సిద్ధాంతమా, దుర్మార్గమైన సిద్ధాంతమా? ఇది దుర్మార్గమైన వ్యవహారం అయితే ఖచ్చితంగా ఇవాళ ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేధావులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కోదండరామ్ గారు మాట్లాడాలి, అలా ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత దారుణంగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నీళ్లు ప్రజలకు ఇవ్వకుండా, రైతులకు ఇవ్వకుండా, నీళ్లు ఇంత ఎల్నీలో పరిస్థితులు ఉన్నప్పుడు, ఇట్లాంటి దారుణాన్ని కొడిగట్టినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ మీ స్థాయి చట్టసభలలో ఉన్నారు, మాట్లాడాలి కదా. దయచేసి మాట్లాడండి. మాట్లాడకపోతే ఉద్యమం మీ మీద చేయాల్సి వస్తుంది ప్రజలు. కాబట్టి మేధావులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ తప్పుడు విధానాలకి ఒత్తాసిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించిన దాంట్లో మీరు కూడా భాగస్వాములు. కాబట్టి మీరు ప్రాశ్చాత్తాపంతో ఇవాళ ప్రజల ముందు మీ ప్రశ్చాత్తాపం ప్రకటించే దానికోసం ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మేధావులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా అన్నదాతలను అరిగోసపెట్టి సంక్షోభంలోకి నెట్టి పూర్తి స్థాయిలో ఇతర అంశాలు చర్చకు రాకుండా ఉండాలనే కుట్ర ఏదైతే జరుగుతుందో దీనిపై తప్పకుండా మేధావులు గలం విప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. రైతుల హక్కుల కోసం వారు మాట్లాడాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పి భరత్ గారు చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం, చాలా స్పష్టంగా తేటతెల్లమైపోయింది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే CWPRS చెప్తున్న సందర్భం. దీంతో పాటుగా NDSA కూడా కుండబద్దలు కొట్టి ఈ మొత్తం విధానపరమైన నిర్ణయం తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన అంశం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఇప్పుడు ఎలాంటి బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే చెప్తారు? నీళ్ళు ఎత్తిపోయడమే.
అసలు రోజులు ఎత్తిపోసి ఎందుకంటే ఎల్లినో వస్తుంది ఈయన ఎందుకు ఎత్తిపోయట్లేడు అనేది ఉంటే చంద్రబాబు నిర్ణయం కోసం ఈయన వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన సిగ్నల్ ఇస్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్నల్, ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీలో కూడా అంటున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర పాలన సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి పోయిందనే రాజగోపాల్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణ అలా పార్టీలో. మరి అట్లాంటిది పెట్టుకుని అక్కడి నుంచి సిగ్నల్ వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు వచ్చేంత ఎన్డీఎస్ఏ చెప్పినా ఎత్తిపోయాడు. ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఇన్నాళ్ళ వరకు ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఎన్డీఎస్ఏ మాకు అభ్యంతరం లేదు, మీరు రిపేర్ ఎప్పుడో చేసి ఎత్తిపోసుకోవాల్సినటువంటి అవసరం ఉండేవి, మెయింటెనెన్స్ అంతా మీరు విధానపరమైన నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవట్లేదు కానీ చంద్రబాబు చెప్పాలా ఏమైనా? ఎందుకు గోదావరి దాని మీద అబ్జెక్షన్స్ చెప్తానే ఉన్న 960 టీఎంసీల మీద మనం కట్టుకున్నటువంటి అన్ని అనుమతులు వచ్చినటువంటి 7 ప్రాజెక్టుల మీద అవి రద్దు చేయాలని అంటున్నాడు. ఆ అనుమతులను రద్దు చేయాలని లెటర్ రాసినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని కౌంటర్ చేయనటువంటిది ఎజెండాలో కూడా వచ్చినటువంటిది. ఇక్కడ పోరాటం చేసిన తర్వాత జీఆర్ఎంబీ మీటింగ్ వాయిదా పడినటువంటి సిస్టమ్ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. మీరు ఎందుకు ఎత్తిపోయట్లేదంటే ఈ రకంగా అనుకోవాల్సి వస్తుందిగా. మీ ఇప్పటికి కూడా నీళ్ళు పోతున్నటువంటి సిస్టమ్ ఆనే ఉన్నాయి. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఖాళీ అయిపోయినాయిగా, ఓన్లీ రాలేకపోతున్నాయిగా. ఇప్పుడు ఆ నుంచి నీళ్ళు అయితే పోతున్నాయి కదా, ఇమ్మీడియట్గా ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంత ఉన్న తర్వాత అన్ని టెక్నికల్గా కూడా నిన్న రీసెర్చ్ చేసి చెప్పినటువంటి అన్ని దాంట్లో కూడా ఈ 2 బ్యారెల్ మిగతా బ్యారెల్ ఇలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడ లోపాలు లేవని చెప్పినటువంటి అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇప్పటికైనా ఎత్తిపోసుకొని. ఎందుకంటే మీరు ఎల్నినో ప్రభుత్వం చెప్తున్నది, రాష్ట్ర వాతావరణ శాఖ చెప్తున్నది, భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఈ ఎండాకాలంలో మంచినీళ్ళు కూడా అందనటువంటిది. ఎందుకంటే ఇటువైపు కృష్ణా బేసిన్లో నిండలేదు. సాగర్ నిండక ముందే, సాగర్ వరకు నీళ్ళు రాకముందే శ్రీశైలం వెనక నుంచి పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే దాదాపు 140-150 టీఎంసీలు ఎత్తుకోబోయినటువంటి సిస్టము. ఇవన్నీ ఎత్తుకోబోతుంటే కూడా వీళ్ళు కామ్గా చూస్తూ ఊరుకుంటున్నటువంటివి. ఎందుకు చూస్తూ ఊరుకుంటుండు రేవంత్ రెడ్డి? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం నువ్వు యాజ్ ఏ తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇక్కడ ప్రభుత్వం మీకు ప్రజాస్వామ్యంగా ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్ప మీకు గతంలో సహకారం చేసిరానో, మీ ఎన్నికల్లో సహకారం చేసినానో, ఆయన గురువనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏ రకంగా నీళ్లు పోయే విధంగా వ్యవహరిస్తారు అనేది మీరు ఆత్మావలోకనం చేసుకుని ఇమ్మీడియట్గా నీళ్లు ఎత్తిపోసి తెలంగాణ ప్రజల కష్టాలను, నీటి కష్టాలను తీర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ రకంగా వ్యవహరించాలి తప్ప నేను ముఖ్యమంత్రిని అయిపోయినా నాకు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడే చెప్పినట్టు చేయాలి, ఆయన ఆదేశాలే పాటించాలి అనేటువంటి ఎదురు చూసే ధోరణితో ఉండకండి. క్లియర్గా ఎన్డీఎస్సీ ఇంత బాగా చెప్పిన తర్వాత, టెక్నికల్ రిపోర్టు ఎన్డీఎస్సీ అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా చేసుకోలేదంటే మీ అసమర్థత కింద వస్తుంది. మీ ఇంటెన్షన్ చెడు ఇంటెన్షన్ ఉన్నది. మీకు అన్ని చెడు ఇంటెన్షన్ మీకు కనిపిస్తూనే ఉన్నది. విదేశీ పర్యటనలో కూడా చెడు ఇంటెన్షన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మీకు ఏ రకంగా చూసినా ఒక స్వార్థము, ఒక చెడు బ్యాడ్ ఇంటెన్షన్ తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధించిన కోణంలో ఎక్కడ మీరు ఆలోచించటం లేదనేది ప్రతి ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఒక నీటిపారుదల విషయంలోనే కాదు, మీ విదేశీ పర్యటనలో కూడా అదే అర్థమవుతున్నది తప్ప ఏది లేదనేది తెలంగాణ సమాజం అయితే అర్థం చేసుకుంది. మీ యొక్క స్వరూపాన్ని, మీ అసలు స్వరూపం ఏందనేది చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకు 2.5 సంవత్సరాలు విత్ ఇన్ ద మీ పార్టీ వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అర్థమైపోయే మీ మీద దాదాపు తిరుగుబాటులాగా చేస్తున్నటువంటి సిస్టమ్ కనిపిస్తుంది. విజయ్ గారు చెప్పినట్టు భరత్ గారు, వాస్తవానికి లక్షలాది ఎకరాలు ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతున్న సందర్భం ప్రజాక్షేత్రంలో కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం, కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి చాలా కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం. కన్నెపల్లిని సందర్శించి అక్కడి నుంచి ఎత్తిపోయాలని చెప్పి సూచించిన అంశం కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఎన్డీఎస్ఏ చెప్పింది, CDPRS కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా కూడా దీనిపై కుంటి సాకులు చెబితే రాష్ట్రంలోని రైతాంగం ఎట్లాంటి తిరుగుబాటు చేసే అవకాశం? రైతులకి సమాజంలో మిగతా అందరికన్నా ఎక్కువ ఓపిక రైతులకే ఉంది. తర్వాత రైతులు తిరుగుబాటు చేసిన రోజున, రైతులు ఉద్యమించిన రోజున ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు. తర్వాత ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. వీళ్ళకి అధికారం ఇస్తే ఏమవుతుంది? కొబ్బరి చిప్పిచ్చినట్టు అవుతుంది. విషయం ఏంటంటే, వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము అద్భుతమైన విజయాలను సాధించిన ప్రభుత్వం మీద అపోహలు కలిగించి, తర్వాత సందేహాలు కలిగించి, అబద్ధాలతోని
అబద్ధాల బురద బీఆర్ఎస్ మీద చల్లి తర్వాత ఏదో చేస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ హామీలు అరాజు పాటలు పాడి ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినారు. ఇవాళ ప్రజలకి దక్కాల్సింది దక్కనీయకుండా చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ అవేవి కూడా ఇవాళ అమలు చేయట్లేదు. తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల కోపాన్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో బయటకు తీసుకొని వస్తారు. తర్వాత ఈ ప్రభుత్వానికి అంటే కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఒక స్లోగన్ ఇచ్చినారు, రిగ్రెట్, రివోల్ట్, రీకాల్. రిగ్రెట్ అనేది స్పష్టంగా ఇవాళ కనిపిస్తూనే ఉంది. ఓకే, రివోల్ట్ కూడా జరుగుతుంది ప్రజాస్వామిక పద్ధతుల్లో రాజ్యాంగ పరిధుల్లో రివోల్ట్ జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఇంటికి పోవాల్సిన ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంటికి పోవాల్సిన రోజులు దగ్గర పడి అది ఒక్కటే ఇవాళ మార్గం. ఎందుకనంటే సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. అన్ని రకాలుగా భ్రష్టు పట్టించింది. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది. ఇవాళ ప్రజల యొక్క జీవితాలను భ్రష్టు పట్టిస్తాం. ఈ ఇంత భ్రష్టు పట్టించిన ప్రభుత్వాలకి ఏకైక పరిష్కారం ఏంటంటే వాళ్ళని ఇంటికి పంపించడం. అదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 100% వీళ్ళని ఇంటికి పంపిస్తారు. కేసీఆర్ గారు గతంలోనే చెప్పినట్టుగా ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అని మరోసారి తేలిపోయిందని చెప్పేసి భరత్ గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వ్యవస్థను కూడా కుప్పకూరుస్తూ ఉన్నారు, ప్రతి రంగాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చారు. కాబట్టి ఆ పాపం ఈ ప్రభుత్వానికి తలుగుతోంది. తప్పకుండా ఈ సర్కారును సాగనంపే రోజు దగ్గరలోనే ఉందని కూడా హెచ్చరిస్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మరొక కీలకమైన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బడే భాయ్ బన్ గయా విలన్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. మోదీపై ప్లేట్ ఫిరాయించిన ముఖ్యమంత్రి అంటూ ఈ అంశం. నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ మనం చూసాం, మీరు కూడా చూశారు. ఈ అంశంలో ప్రధానంగా విదేశీ పర్యటనకు సంబంధించిన అంశం, తెలంగాణకు జరిగిన అవమానంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంపై కూడా విమర్శల వెలువ కొనసాగుతుందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. అలాగే బీజేపీతో ఇంతకాలం పాటు అంటగాగి ఇప్పుడు మీకు గుర్తుకొచ్చాయా అన్ని విషయాలు గుజరాత్ కుట్రలు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూ? మనం తెలంగాణను మొదటి నుంచి బీజేపీ మోడీ విపరీతంగా అవమానిస్తున్నటువంటి మాట వాస్తవం. తెలంగాణ అన్ని రంగాల్లో, ప్రభుత్వ పరంగా, వాళ్ళ పార్టీ పరంగా, సమాజం పరంగా, బయట దేశ ఎక్కడ చూసినా ఒక అవమానకరమైనటువంటి రీతిలోనే కేంద్ర ప్రభుత్వము బీజేపీ మోడీ నాయకత్వంలో వ్యవహరిస్తుంది. ఇక్కడ జరిగింది ఏంది? ఇక్కడ ఇజ్జతి, తెలంగాణ పరువు, ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ పరువు తీసినటువంటి, ఇజ్జత్ తీసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒక విదేశీ పర్యటన, తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ ముఖ్యమంత్రికి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి రాలేదు. ప్లస్ రాజకీయ కారణం అని కేంద్రం చెప్తుంది. ఇద్దరు కూడబలిక రాజకీయ కారణం కూడా స్పష్టత ఇవ్వాలి. నీ ఇంటెన్షన్ వేరు, చెప్పింది ఏంది? ముఖ్యమంత్రి పోతున్నటువంటి విదేశీ పర్యటన పోతున్నటువంటి చెప్పిన ఉద్దేశం వేరు, అక్కడ చేస్తున్నది వేరు అనేది కూడా చెప్పినటువంటి అంశం. ఇప్పుడు మీరు మొత్తం రాజకీయ కక్షతో చేసినటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. అసలు ఏంటి అనేది మొత్తం బయట పెట్టండి. ఇక్కడ మీకు చెప్పినటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఏంది, అక్కడ అన్అఫీషియల్ ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి గత చరిత్ర ఏది చూసినా ఈయన దొరకడం అలవాటు. ఏసీబీకి కూడా ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా 50 లక్షలతో దొరికిన తర్వాత కక్షతో చేసిరని అప్పుడున్నటువంటి ఈయన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసి 50 లక్షలు ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అది పక్కల మీద నెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటిది. అదొక గోల్డ్ మెడల్గా భావిస్తున్నాను కూడా చెప్పినటువంటిది. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు విదేశీ పర్యటన నేపథ్యంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాక్ సంబంధించిన నివేదిక కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేమైనా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాజకీయ పరమైనటువంటి నివేదిక ఇచ్చిందా? మీరు ఎందుకు తోడు దొంగలు అనుకోవాల్సిందే? ఇప్పుడు
మీరు ఉత్తనే రాజకీయ కారణం అంటే ఆ రాజకీయ కారణాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అనధికారికంగా పైరవీలు చేసుకొని మధ్యవర్తులను పెట్టుకొని ఎవరెవరిని కలుద్దామని చూసిండు, మీ దగ్గర ఏమైనా రిపోర్ట్ ఉందా? ఎట్లా ఉంటుంది సహజసిద్ధంగా విదేశాంగ శాఖ ఉందంటే ఉంటుంది, రాకు సంబంధించిన నిఘా సంస్థ కంపల్సరీ దొరుకుంటారు. ఈయన రెడ్ హ్యాండెడ్గానే దొరుకుంటాడు ఏదన్నా, అందుకే ఏదన్నా అయింటుంది. ఇప్పుడు ఇడికొచ్చి అవతల మీద ఎట్టాగు తెలంగాణ మీద వివక్షత కేంద్రం చూపిస్తుంది. అది నువ్వు చెప్పుడు కాదు, ఇప్పుడు తెలంగాణ జై తెలంగాణ అన్నైనా నువ్వు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడం కాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఇజ్జతి తీసి తెలంగాణ పరువు తీసినటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు చరిత్రలో. మీరు విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి రాజకీయ కారణాలతోటి అంటే మీరు చేసిన తక్కువ పనులేయో ఉండుంటాయి. ఆ తక్కువ పనులేయో కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరిద్దరు కూడా వలుక్కొని తెలంగాణ గుజరాత్ ముఖ్యమంత్రికి ఇచ్చిన ఆయన ఇది అంటే కుదరదు. తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి తీసిన పరువు ఇజ్జతిని మీరు ఎందుకు తీసిరు అనేటువంటిది, చేసిన తక్కువ పనులేంటియో బయట పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర హోంశాఖది, కేంద్ర విదేశాంగ శాఖది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాక్ సంబంధించిన నిఘా సంస్థ రిపోర్టు కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్రం తీసుకొని బయట పెట్టాల్సినటువంటి పెట్టాలి. ప్రజలకు తెలియనియండి. పార్లమెంట్లో లేవనెత్తా అంటారు, పార్లమెంట్లోనే పెట్టండి. ఇంతవరకు మీకు ఇంతవరకు మీ ప్రధానమైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ మీ ఒక ముఖ్యమంత్రిని విదేశీ పర్యటన కేంద్రం అడ్డుకుంటే ఇంతవరకు ఖండించలే. అంటే సంథింగ్ ఏదో ఉన్నది. లేదా రాహుల్ గాంధీ ఏదైనా పని చెప్తే దొంగతనంగా దొరికినటువంటి సిచ్యువేషన్ ఉందా? ఈ నిఘా సంస్థ మొత్తం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్రం ఎందుకు బయట పెడతలేదు అనేది కూడా తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కేంద్రం బయట పెట్టాలి. మీరు చేసినటువంటిది ఇక్కడికి వచ్చి పక్కోళ్ళ మీద దోషేస్తే నిన్నటిదాకా దోస్తానం చేసి పక్కోళ్ళ మీద దోషేసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందుదాం, అవమానం ఇచ్చిర్రు అని అవమానిస్తున్నారు. నిజం, అది అవమానించి మీరే నేను ఎన్నిసార్లు పోయినా నాకు పూర్తి సహకారం ఇస్తున్నారు, కేంద్రం సహకరిస్తుంది అని పోయిన వాళ్ళు మీరే. అన్ని రకాలుగా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు మీరే. మీకు ఈడ ఇప్పుడు అడ్డుకొని మీరు చేసినటువంటి పని ఏందనేది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అనధికారికంగా అధికారికమైనటువంటి పర్యటన కాకుండా మీరు అనధికారికంగా చేసినటువంటి తక్కువ పనులకే ఈ రకమైనటువంటి నిర్ణయం వచ్చిందా అనేది తెలంగాణ ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, బీజేపీది, అదేవిధంగా కాంగ్రెస్ది. విజయ్ గారు చెప్పినట్టు భరత్ గారు, వాస్తవానికి ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను నిరాకరించడానికి గల కారణాలను బయట పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఇవాళ ఈ సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఒక 2-3 వారాల క్రితం ఒక వార్త వచ్చింది. తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి అమెరికా పోతూ డాలర్ నోట్ల కట్టలతోని పట్టుబడ్డాడు. తద్వారా అతను ఒక 2 గంటలు 3 గంటల పాటు అధికారులు వారిని ప్రశ్నించడం జరిగింది. తర్వాత అక్కడ లోకల్ వాళ్ళు ఇంటర్వ్యూని అవ్వడంతో వదిలిపెట్టినారు నన్ను. ఎంత సీరియస్ విషయం అనంటే డాలర్లకు ఒక పరిమితిని మించి, అది కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతితో తీసుకున్నది, పాస్పోర్ట్ పెట్టి తీసుకోవాలి యాత్ర చేసేటప్పుడు. ఆ పరిమితిని దాటిందంటే అది ఇల్లీగల్. అది ఇవాళ ఒక వార్త వచ్చింది. అసలు మంత్రి ఎవడు, ఎన్ని దొరికినాయి, దాని సోర్స్ ఏంది, ఏ పర్పస్ కోసం 100 కోట్ల రూపాయల ఆరోపణలో 100 కోట్లని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ వార్తలలో అస్పష్టమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఆ మంత్రి ఎవరు, దొరికిన పట్టుబడ్డ డాలర్ల యొక్క విలువెంత, దాంట్లో నిజమెంత, దాంట్లో అబద్ధం ఎంత, ఇది తెలుసుకోవాలి. ఇది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత లేదా? ఓకే, తర్వాత కేంద్రానికి ఉంటుంది కదా దీంట్లో బాధ్యత. కేంద్రమే కదా ఇంటరాక్ట్ కావాల్సింది విదేశీ సంస్థలతోని. ఇది సూచాయిగా కాదు, అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా ఇది వచ్చింది. కేంద్రం ఏం మాట్లాడదు. ఇవాళ బడేబాయ్ బన్గాయ విలన్కి సంబంధించిన విషయం మాట్లాడుకోవాలి. 100 సార్లు పోయి వచ్చినాడు. పోయిన ప్రతిసారి మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అని సుభాషితాలు పలికినాడు.
మరి నువ్వు ఈ 100 సార్లు ఢిల్లీకి పోయి నువ్వు తీసుకొచ్చిన పర్మిషన్ లేనిది, నువ్వు తీసుకొచ్చిన పనులేంది, నువ్వు తీసుకొచ్చిన ఫ్యాక్టరీలేంది, నువ్వు తీసుకొచ్చిన ఏంటి ఉపయోగాలేంది రాష్ట్రానికి కేంద్రం నుంచి. ఇవాళ నీ విదేశీ పర్యటన ఆయన ఆపాడు. ఓకే, ఎందుకు ఆపాడో ఆయన చెప్పాడు. ఏం దొంగతనం చేసినావు నువ్వు చెప్పవు. ప్రజలు తమాషాగా కనిపిస్తున్నారా మీకు? నిన్ను ఆయన కాపాడాలనుకుంటున్నారా, ఆయన నువ్వు కాపాడాలనుకుంటున్నావా? ఏంది ఇది? మొత్తం మీద ఏదో మంచి జరగలేదు కాబట్టి, ఏదో చెడు జరగబోతుంది కాబట్టి ఆపినాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్అప్రాప్రియేట్ పని చేస్తా అన్నారు, చేసేది అవకాశం ఉంది కాబట్టి మేము ఆపినాం అనేది కేంద్రం ప్రకటించింది. ఏంటి ఆ ఇన్అప్రాప్రియేట్? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్కు ఒత్తాసు పలుకుతూ ఉంది? నోట్ల కట్టలతోని అమెరికా ఎయిర్పోర్ట్లో పట్టుబట్టిన మంత్రి యొక్క వివరాలు ఎందుకు కేంద్రం చెప్పట్లేదు? ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? చేస్తే ప్రజలకు ఎందుకు వివరాలు చెప్పట్లేదు? ఇవాళ కూడా కేంద్రం ఏం వివరాలు చెప్పలే. ఇన్అప్రాప్రియేట్ పనుల కోసం పోతున్నాడు కాబట్టి మేము వద్దన్నాం అని చెప్తా ఉన్నారు. అంటే ఇన్అప్రాప్రియేట్ అని అంటే చేయకూడని పనులు. ఆ చేయకూడని పని ఏంది వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పాలి. గుజరాత్ ఉనికి ఇచ్చినారు, నాకు ఇవ్వట్లేదు, ఈ కాదు కథ. జనంకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం యొక్క ప్రతిష్ట దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. రాష్ట్ర ప్రజల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క ప్రతిష్ట ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏదైతే ఆరోపణ వచ్చిందో వందల కోట్ల రూపాయలు డాలర్ల రూపంలో, ఫిజికల్ డాలర్ల రూపంలో తీసుకొని పోతా ఉన్నారు అనేదైతే ఆరోపణ వచ్చిందో, మరి ఇక్కడ కూడా ఏదైనా అట్లాంటి దరిద్రం ఏదైనా ఇన్వాల్వ్ అయిందా లేదా? ప్రజలకు ఆసక్తి ఉంటుంది, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ చట్టసభలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఆపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్పష్టమైన విధానంలో అది తెలిస్తే చెడుగా మాట్లాడతారు, లేకపోతే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. బాధ్యత ఉంటుంది కదా ప్రభుత్వానికి. పారదర్శకత మా మూలస్తంభం అని చెప్పి వచ్చినారు. డెమోక్రసీలో పారదర్శకత మూలస్తంభం, మేము అదే పాటిస్తామని ఈయన పాటించాడు, ఆయన పాటించాడు. ఇక తెలంగాణ మీద విషయం కక్కే విషయంలో బీజేపీ తారాస్థాయికి పోయినది. బీజేపీ నుంచి మననే బయటకు వచ్చిన ఆయన ఒక అతను తమిళనాడు మాజీ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత తమిళనాడుకి బీజేపీకి ప్రెసిడెంట్. ఆయన స్పష్టంగా చెప్పినాడు, బీజేపీ పరిపాలన అంతా కూడా గుజరాత్ని ఎంపవర్ చేయడం, గుజరాత్కే మొత్తం అన్ని వ్యవస్థల్ని అక్కడ తీసుకుపోవడం, గుజరాత్కే అన్ని ఫ్యాక్టరీస్ని తీసుకుపోవడము, తర్వాత గుజరాత్ ఏమంటారు పెట్టుబడిదారులందరినీ కూడా పెద్దగా చేయడం, అది వదులుకోవాలి బీజేపీ అని మాట్లాడాను. అది వదులుకోవాలంటే ఇప్పుడు అది జరుగుతుందని అర్థం కదా. అందులో ఉండే వాళ్ళతోనే అంటగాకున్న వ్యక్తే కదా మాట్లాడేది. అంటే ఈ రకంగా తెలంగాణ మీద విపరీతమైన అసహ్యం ప్రకటించింది మొట్టమొదట మోడీ గారు. తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు అని మాట్లాడాడు. అది ఒక పోలికనండి. ఒక రాష్ట్రం ప్రజల యొక్క ఆకాంక్షలతోని, ప్రజల యొక్క త్యాగాలతోని, ప్రాణాలను బలిపెట్టి తీసుకొని వచ్చిన తెలంగాణ ఏదైతే ఉందో దానిని వర్ణించే విధానమేనా? ఎంత దుర్మార్గం అది. అది పరాకాష్ట. ఇక మిగతా అన్నీ దానికి కిందనే. కానీ అప్పటి నుంచి ఇవాళ దాకా తెలంగాణకు అన్యాయం చేయడం తప్ప వేరే ఏమీ లేదు. తెలంగాణని మోసం చేయడం, తెలంగాణ ప్రజలని వివక్షతతో చూడడము, సెకండ్ గ్రేడ్ స్టేట్ కింద తెలంగాణను చూస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ముంచేదానికోసము, ఆంధ్ర నాయకత్వాన్ని అంటగాగే దానికోసము ఏ దుర్మార్గమైనా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ దుర్మార్గంలో భాగంగానే ఆ కాళేశ్వరం కానివ్వండి, నీళ్ళ తరలింపు కానివ్వండి, నిధుల తరలింపు కానివ్వండి, ఇక్కడి పరిపాలన అక్కడి నుంచి ఆదేశాల కోసం ఎదురుచూపులు కానివ్వండి, వీటన్నిటిని చూస్తూ సంతోషపడుతున్న బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకి ఎప్పుడు కూడా చెడు కోరుకున్న వాళ్ళే తప్ప మంచి కోరుకున్న వాళ్ళు కాదు. కాబట్టి మనకి ఏదైతే స్వీయ అస్తిత్వం కోసము
ఎవరు కొట్లాడినారు అనేది ఇవాళ చరిత్ర ఉంది. ఓకే. ప్రజల ముందు పరిపాలన ఉన్నది. కేసీఆర్ గారి పరిపాలన ఉన్నది. కాంగ్రెస్ ఇవాళ చేస్తున్న పరిపాలన ఉంది. బీజేపీ ప్రవర్తించిన తీరు ఉన్నది. ఓకే. ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరి కాలంలో ప్రజలకు మంచి జరిగిందని. ఓకే. కనీసం రైతులకి రైతు బీమా ఇస్తే కూడా ఓర్వలేని దరిద్ర పార్టీలు. తర్వాత సంక్షేమ పథకాలు రెజొనవేట్ చేసేదానికోసం వినియోగించిన సంక్షేమ పథకాలని మట్టి గర్పించేదానికోసము ఇనాక్షన్తోనే, అంటే వాళ్ళు నిష్క్రియ పర్వంతో ఇవాళ వాటిని మూసేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీరు మాట్లాడాలి. ఎందుకంటే హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఆ కేసు దాంట్లో కళ్యాణ లక్ష్మికి సంబంధించింది. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక అఫిడవిట్ కూడా వేయలేదు దాన్ని. అంటే అది ఎందుకు అవసరము, దానివల్ల సమాజానికి ఇతోధికంగా ఎట్లా ఉపయోగపడుతుంది, తర్వాత ఒక మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక పర్టికులర్ వ్యవహారంలో ఏ రకంగా అది ఉపయోగపడుతుంది, తద్వారా సమాజానికి ఏమి మంచి జరుగుతుంది అనేది, అది కేవలం డబ్బులు పంచిపెట్టడం కాదు, సమాజ హితం ఉన్నది అనేది చెప్పాలి కదా. చెప్పకుండా కౌంటర్ కూడా వేయకుండా ఇవాళ దాని మీద స్టే వచ్చేదానికోసం ఇండైరెక్ట్గా వీళ్ళు సహకరిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమము అనేది ఫుల్ స్పీడ్ పెట్టి కాంగ్రెస్ నడిపిస్తూ ఉంది ప్రజా వ్యతిరేక కార్యక్రమం. కాబట్టి చివరికి ఎక్కడైనా ఒకే విషయం అండి, ప్రజలు కళ్ళు తెరుచుకొని గమనించాల్సిన అవసరం, చూడాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆలోచించి ఈ పద్ధతులు, ప్రజా వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తున్న పార్టీలన్నిటిని కూడా బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం. పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. సంక్షోభాన్ని సృష్టించి సంక్షేమానికి పాతరేస్తా ఉన్నారని చెప్పేసి భరత్ గారు మండిపడుతున్న అంశం. ఓవైపు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రెండు ఢిల్లీ పార్టీలు కూడా తెలంగాణను అడుగడుగున అన్యాయం చేసిన పార్టీలే, అవమానించిన పార్టీలే. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రికి సంబంధించిన అమెరికా పర్యటనను రాజకీయ కారణాలతో దాన్ని నిరాకరించామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఆ కారణాలు ఏంటి, దాని వెనుక జరిగిన గూడు పుటాన్ని ఏంటో తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉందని కూడా కోరుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. 22A అనేది నిషేధిత జాబితా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరినీ కూడా తీవ్రంగా కలవరపరుస్తున్న సందర్భం. గతంలో మనం చూసినాం కేసీఆర్ గారి పరిపాలనలో 1 కోటి ఎకరాల మాగాణంపై చర్చ జరిగింది. ఇప్పుడు 1 కోటి ఎకరాలకు సంబంధించిన నిషేధిత జాబితాపై చర్చ జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి, నిన్న కరీంనగర్ వేదికగా కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట వారంతా కూడా ధర్నా చేసిన సందర్భం. ఇటు జనగామ, హన్మకొండలో కూడా 76,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారనే అంశం ఇప్పుడు ఆ జిల్లా వాసులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఎట్లా చూడాలి ఇష్యూ? ప్రభుత్వ వైఫల్యం, ఏ డిపార్ట్మెంట్ మీద కూడా చిత్తశుద్ధి, పరిపాలన లేదు, ఒక అవగాహన లేదు అనే దానికి ఇది ఒక నిదర్శనం. దీని మీద క్షమాపణలు చెప్పిర్రు. మీరు క్షమాపణ చెప్పి తర్వాత ఇంకా నడుస్తుందంటే, మీరు క్షమాపణ చెప్పిన వెంటనే మీరు పూర్వస్థితికి తీసుకురావాలి. పూర్వస్థితికి తీసుకురాకపోక మళ్ళీ నిన్న మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు లేదన్నట్టు మేము ఇట్లనే చేస్తాం అనే విధంగా చెప్పడం అనేది ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. మీరు ప్రజాప్రభుత్వాన్ని నడపట్లేరు. 22A ద్వారా తెలిసినటువంటిది ఏంటంటే, ప్రజల ఆస్తి హక్కును కొల్లగొడుతూ ఒక తీవ్రవాద సంస్థ, టెర్రరిజం సంస్థ, ఉగ్రవాద సంస్థ నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. మీరు ప్రజా సంక్షేమం మీకు పట్టలేదు, ప్రజల ఆస్తి హక్కు మీకు పట్టలేదు. ఎంత సింపుల్గా చెప్తున్నాడు. ఉన్నటువంటి జూబ్లీహిల్స్ మొత్తం 1600 ఎకరాలు పెట్టినాం, మళ్ళీ తీసేసినాం, 2 ప్లాట్లే ఉన్నాయని చెప్పడం అంటే ఎట్లా పెడతారు మీరు? పెట్టినవని మీదే మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాంట్లో ఇట్లా రాష్ట్రం అంతా అట్టే జరిగిందని అనుకోవాల్సి వస్తుంది కదా. లేదా మీకు అనుమానాలు ఉన్నాయంటున్నారు కదా, కొన్ని ఉద్దేశపూర్వకంగా అట్లా చేసుకున్నారు, 1950లో 40లో ఇవన్నీ చేసి చూసుకున్నారంటే మీకు అనుమానం ఏదైనా ఉంటే ఆ కొన్ని భూముల మీద, ఆ కొన్ని సర్వేల మీద విచారణ చేసి తప్పుంటే చేయాలి తప్ప, మీరు సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి ప్రైవేటు ఆస్తిని కూడా అందులో పెట్టడము, బ్లాక్మెయిల్ చేయడము, అస్తిత్వాన్ని ప్రశ్నించినట్టు మీరు పౌరుడి అస్తిత్వాన్ని ప్రశ్నించి పౌరుడిని భయపెట్టి ఓ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఇదంతా ఆరోపణలు వస్తున్నట్టు దానికోసం, డబ్బు కోసం అనేది, కమిషన్ల కోసం అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఏదైనా ఒక హక్కుని హరించినప్పుడైనా కానివ్వండి, తర్వాత దాన్ని తాత్కాలికంగా ఆపినప్పుడైనా కానివ్వండి, ప్రజలకి
ఆ చర్య వల్ల నష్టపోయే ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. తర్వాత దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి భూమి మీద ప్రతి అట్లా హక్కు హరింపజేసే దానికోసం ఉపయోగిస్తున్న ప్రతి ఆర్డర్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వివరాలతో ఇవ్వాలి. రీజన్ ఆర్డర్ అని అంటారు దాన్ని. ఇక్కడ నోటీస్ లేదు, ఏది లేదు. తర్వాత ఈ భూమి అనేది అది జీవనాధారం. రైట్ టు లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఆర్టికల్ 21 ఇంపాక్ట్ అవుతా ఉంది. గుండుగుత్తగా నాకు నా మనసులోకి వచ్చిన అన్నీ కూడా నేను 22A కింద పెడతానంటే అది ప్రభుత్వానికి కాదు కదా, భగవంతుడికి కూడా దాని మీద హక్కు లేదు అట్లా చేయడానికి. ఓకే. ఎందుకంటే 300 సంవత్సరాల క్రితం ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశం గురించే ఒక ఎడ్మండ్ బర్క్ అనే ఒక మేధావి ఆర్గ్యూ చేసుకుంటూ చెప్పినాడు, ఈవెన్ గాడ్ హ్యాస్ నో రైట్ టు బీ ఆర్బిటరీ అని అన్నాడు. భగవంతుడికి కూడా పక్షపాతంగా ఉండేదానికి హక్కు లేదు అని అన్నాడు. ఓకే. భగవంతుడికి లేనప్పుడు ఇప్పుడు ఏమనాలి వీళ్ళని, ఈ గొట్టంగాళ్ళకి ఉన్నదా హక్కు? ఏంది ఇది? కోటి ఎకరాల మీద నిషేధాన్ని ప్రకటించేయడం అని అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ దేశంలో అనేక సందర్భాలలో చెప్పింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒక చట్టం ఉన్నది. ఓకే. దాన్ని మీరు వైలేట్ చేయొద్దు. అది రాజ్యాంగంలో భాగం. అది ఓకే. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది మీకు అవి పాటించకుండా తర్వాత ఎవరికి నోటీసులు ఇవ్వకుండా ఏకమొత్తంగా 1 కోటి ఎకరాలను తీసుకుని తమాషాలు నడిపిస్తున్నారా? ప్రభుత్వం నడిపిస్తున్నారా? రైట్. చేయడానికి లేదు. ఇది ఓకే. ప్రజా వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, ఓకే. గవర్నమెంట్కి ఉన్న పవర్కి వ్యతిరేకం. ఇది రైట్. దే కెనాట్ డూ దిస్. అది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయడానికి లేదు. దీని వెనకాల ఏదో కుట్రకోణం ఉన్నది. ఓకే. 22A కింద రియల్గా చట్టబద్ధంగా నిషేధం విధించిన వాటిని తీసేస్తే ఒకటేసారి ఆరోపణలు వస్తాయి. తర్వాత అది వాళ్ళ కుట్ర బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ అంత 1 కోటి ఎకరాలకు పెట్టేసేసి ఒకసారి మొత్తం అన్ని 22A మొత్తం ఎత్తేసి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఒక కుట్ర దాగి ఉన్నది అనేది ఇవాళ సమాజంలో మాట్లాడుకుంటున్నారు. ఇదంతా దీన్ని ఏమంటారు? ఇది కాన్స్పిరసీ. తరువాత చెత్త పనులు చేసేదానికోసం వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు. ఓకే. దాంట్లో భాగంగా ఇవాళ జరుగుతూ ఉన్నది. రైట్. ఎట్లా చేస్తావు నువ్వు 22Aని సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ని 1 కోటి ఎకరాల మీద ఎట్లా పెడతావు? ఓకే. కాబట్టి ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. ఓకే. ఈ ప్రభుత్వాన్ని ఇవాళ సాగనంపాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు కరీంనగర్లో. రైట్. అట్లనే వస్తారు, ప్రతి చోట కూడా వస్తారు. ఓకే. మొదలైంది ఇది ఆరంభమే, అంతం కాదు. ఓకే. అంతం ఎక్కడ ఉంటుందని అంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పూర్తిగా సాగనంపిన రోజునే అంతం. ఎస్ మనం చూస్తున్నాం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు వ్యతిరేకంగా ప్రజల హక్కులను కూడా కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందులో భాగంగా తీసుకొచ్చిన ఈ 22A వెనుక కూడా ఒక భారీ కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా భరత్ గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తున్న అంశం. తప్పకుండా దీనిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. కరీంనగర్ నుంచే ప్రజల ఆందోళన మొదలైన నేపథ్యంలో ఇతర జిల్లాల్లో కూడా తప్పకుండా నిరసనలు రానున్న రోజుల్లో కూడా హోరెత్తబోతున్నాయనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజాగ్రహం సాగనంపక తప్పదు. రానున్న రోజుల్లో ఈ ప్రజల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.